లాస్ట్ క్లాస్లో మనం రియల్ నెంబర్స్ యొక్క ఇంట్రడక్షన్ అండ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం. సో సమ్ డిఫరెంట్ టైప్స్, వాటిలో ఉండే ఎగ్జాంపుల్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క టైప్ చెప్పుకోవడం జరిగింది. నెంబర్ లైన్ గురించి, నెంబర్ లైన్ మ్యాగ్నిఫై చేయడం గురించి కొంచెం నేర్చుకున్నాం. ఓకే, ప్రజెంట్ అండ్ ఎక్సర్సైజ్ 1.1లో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ అయినంత వరకు మనం చెప్పుకున్నాం. సో ప్రజెంట్ ఈ ఎక్సర్సైజ్ 1.1 అనేది పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత ఇర్రేషనల్ నెంబర్స్ అనేది ఇచ్చాడు ఇక్కడ టాపిక్. ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క డెఫినేషన్ అండ్ దానికి సంబంధించిన ఇంట్రడక్షన్ మీకు చెప్పడం జరిగింది. వీటి తర్వాత ఎక్సర్సైజ్ 1.2కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇవి 1.1లో మీరు చేసేస్తే వెల్ అండ్ గుడ్, లేకపోతే కనుక ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఓకే, we are going to start now. So first question 1.1లో ఫస్ట్ క్వశ్చన్ ఏముంది? ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చెప్పేసాం కదా. థర్డ్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1 and 2. 1కి 2కి మధ్య రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమని, 5 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమని మనకి క్వశ్చన్ ఇచ్చాడు. 1కి 2కి మధ్య 5 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. బట్ మనకి మీన్ మెథడ్ యూజ్ చేయండి అని ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేయలేదు, కాబట్టి వీ కెన్ డూ ఎనీ మెథడ్ అనమాట. సో 1ని 2ని నేను నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేసుకున్నట్టయితే, సో 1 and 2, 1ని 2ని నేను నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేసుకున్నట్టయితే ఈ 1కి 2కి మధ్య ఎన్ని పాయింట్స్ ఉంటాయి, ఎన్ని డివిడెంట్స్ ఉంటాయి? మొత్తం 10 ఉంటాయి. ఈక్వల్ పార్ట్స్ 1 2 3 4 5 6 7 8 9 10. సో కొంచెం దూరంగా కూడా వేసుకుంటే, ఈక్వల్గా వేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ది 1.1 అంటే ఏమేమి ఉంటాయి? ఈ 10 పార్ట్స్ 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 1.9, 2 ఇలా ఉంటాయి 10 పార్ట్స్. సో లిమిట్ డివిజన్స్ని నేను సరిగ్గా తీసుకోలేదు, ఒకవేళ తీసుకుంటే కనుక మొత్తం ఎన్ని ఉంటాయి? 1.1 to 1.9. సో 1కి 2కి మధ్య 10 పార్ట్స్ ఉంటాయి. అవి 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6, 1.7, 1.8, 1.9. సో మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. 5 యాజ్ యువర్ విష్. వీటిలో ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు ఆ 5 రేషనల్ నెంబర్స్. ఓకే, సో వరుసగా నేను తీసుకున్నట్టయితే నేను ఏమేమి తీసుకుంటానంటే 1.1, 1.2, 1.4, 1.5, 1.8 తీసుకున్నాను అనుకున్నాం. ఇవి రేషనల్ నెంబర్స్గా మనం కన్వర్ట్ చేసి వాటిని ప్రొవైడ్ చేసేవి. రేషనల్ నెంబర్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? దే ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. అంటే వీటి మధ్య ఉన్న నెంబర్స్ని నేను 5 తీసుకొని వాటిని p/q ఫామ్లోకి కన్వర్ట్ చేసి మనకు కావాల్సిన p/q రేషనల్ నెంబర్స్ ఇవే అని చూపిస్తాను అనమాట. అది సంగతి. సో 1.1 ఉంది. 1.1ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు? సో మల్టిప్లై చేస్తాను 10తో డివైడ్ చేస్తాను. అంటే 11/10 కింద నేను దీన్ని రాసుకోవచ్చు. 11/10 అంటే ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, వేర్ p comma q are integers and q not equal to 0. 11/10 కింద రాయొచ్చు. ఇది 12/10 కింద రాయొచ్చు. అంటే ఇంటూ 10 చేస్తున్నాను. 1.2 into 10 అంటే 12. కింద డివిజన్ 10 ఉంటుంది కదా, 12/10. 2 టేబుల్లో క్యాన్సిల్ చేసేస్తే 6/5. 6 2s 12, 5 2s 10 అంటే 6/5 కూడా దీని మధ్యలో ఉందని అర్థం. 6/5 అంటే ఎంత? 1.2. తర్వాత ఇది 14/10 అంటే ఎంత? 2 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 7/5. 15/10. 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 5s 15, 2 5s 10 కాబట్టి 3/2. ఇది 18/10 అంటే ఎంత? 9/2. 9/5. 2 టేబుల్లో కదా నేను క్యాన్సిల్ చేసింది. సో 9/5. 9 2s 18, 5 2s 10, 9/5. సో p/q ఫామ్లో ఉండే ఇవి 5 కూడా నేనేం చెప్పచ్చు? వీటి మధ్య ఉండే రేషనల్ నెంబర్స్ అని చెప్తాను అనమాట. అవి ఏమేమి ఉంటామా? 11/10,
6/5, 7/5, 3/2, 3/2, ఇంకా 9/5. ఓకే, 5 పార్ట్స్ కావాలన్నాడు కాబట్టి 5 రేషనల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి మీ ఇష్టం ఎలాగైనా తీసుకోవచ్చు, లేకపోతే వేరే విధంగా ఇలా తీసుకున్న ఆన్సర్ ఓకే. ఒకవేళ వేరే విధంగా మేము చేస్తాం సార్, ఇది 5 అన్నాడు కదా, నేనేం చేస్తానంటే ప్రతిదాన్ని వీటి మధ్య ఉండే వాటిని 5 పార్ట్స్ కింద 5 పార్ట్స్ తీసుకుంటాను. సో మధ్యలో ఉండేవి ఎన్ని కావాలన్నాడు, 5 కావాలన్నాడు కదా, నేను 5 తీసుకుంటాను. 1, 2, 3, 4, 5 డివిజన్స్, 5 పార్ట్స్ తీసుకుంటాను. ఒక్కొక్క దాన్ని ప్రతిదాన్ని నేను 5తో డివైడ్ చేస్తాను అని మీరు అన్నారనుకోండి. సో ఏం రాసుకోవచ్చు, ఇది 5/5, 6/5, 7/5, 8/5, 9/5, 10/5. 10/5 అంటే 2 వచ్చేస్తుంది. సో 6 పార్ట్స్ 6th కింద తీసుకున్నట్టయితే కనుక సో 1 ఇది 2. సో ఈక్వల్ పార్ట్స్ చేయాలి కదా, మధ్యలో ఎన్ని పార్ట్స్ కావాలి, అడిగి 5 పార్ట్స్ కావాలి. 1, 2, 3, 4, 5 పార్ట్స్ కావాలి. 5 పార్ట్స్ కావాలంటే నేను ఏం తీసుకుంటాను, ఇటువైపుది కూడా లేకలేదు కాబట్టి 6తో డివైడ్ చేసుకుంటాను ప్రతిదాన్ని. సో 1 అంటే 6/6, 6/6 అంటే 1 కదా. తర్వాత దేని రాసుకుంటాను, 7/6 రాస్తాను. తర్వాత 8/6 రాస్తాను, 9/6, 10/6, 11/6, 12/6. 12/6 అంటే 2 కదా, అర్థమవుతుందా. సో 6/6 అంటే 1, 6 పార్ట్స్ కింద చేసుకున్నాను. 6 పార్ట్స్ కింద చేసుకుంటే ఈ చివరి వచ్చేస్తాయి, మధ్యలో 5 పార్ట్స్ మిగులుతాయి చూడండి. 7/6, 8/6, 9/6, 10/6, 11/6. ఓకే, 5 పార్ట్స్ కింద చేయమన్నాడు కాబట్టి నేను 6తో డివైడ్ చేశాను అనమాట. ఓకే, ఇవైనా సరే రైట్ ఆన్సరే. ఇవి ఈక్వల్ డిస్టెన్స్లో కూడా ఉంటాయి. సో 6/6 అంటే 1, 12/6 అంటే 2, 6/6, 7/6, 8/6, 9/6, 10/6, 11/6, 12/6. సో నాకు కావాల్సిన 5 రేషనల్ నెంబర్స్ ఏంటి, ఇవి అవుతాయి. ఓకే, 7/6, 8/6, 9/6, 10/6, 11/6. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. సో ఏ విధంగా చేసినా సరే రైట్ ఆన్సరే. ఓకేనా. సో నేను ఏం చేశాను, 1.1, 1.2, 1.3, 1.4, 1.5 వీటిలో 10 వచ్చినాయి కదా, ఈ 10లో ఏదో ఒకటి తీసుకోండి, అలా చేయొచ్చు. లేకపోతే కనుక ఇవి 5 పార్ట్స్ అన్నాడు కాబట్టి 6తో డివైడ్ చేస్తాం మొత్తాన్ని. ఓకే, 6/6 అంటే 1, 12/6 అంటే 2. సో 1కి 2కి మధ్య కదా 5 కనుక్కోమన్నాడు కాబట్టి 6/6, నెక్స్ట్ 7/6, 8/6, 9/6, 10/6, 11/6, 12/6. సో మధ్యలో ఉండే 5 నేను తీసుకుంటాను అనమాట. అవి 5 రేషనల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్, ఫైండ్ 3 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 2/3. 3/5 అనేది ఒకటి అండ్ 2/3 అనేది ఇంకొక రేషనల్ నెంబర్ అంట. వాటి మధ్య ఉండే 3 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, 3/5కి 2/3కి మధ్య ఉండే 3 రేషనల్ నెంబర్స్. ఇక్కడ మనం మీన్ మెథడ్ యూజ్ చేసుకుందామా. సో మీన్ మెథడ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే కనుక యాజ్ అ విష్. సో 3/5 వాల్యూ ఎంత వస్తుందో నేను ఫైండ్ అవుట్ చేసేస్తాను. 3/5 అంటే ఎంత వస్తుంది, సో 3/5 అంటే 3/5 మీకు రాకపోతే కనుక పక్కన చేసుకోవచ్చు. ఇది 0.6 వస్తుంది. మీరు ఎలా వచ్చింది సార్ నన్ను అడిగితే కనుక 3/5 చేస్తే 5 బ్రాకెట్లో ఉంటుంది, 3 నెక్స్ట్. సో 3 5లో అవ్వదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటే ఇక్కడ 0 వస్తుంది. 6 5s 30. సో 3/5 వాల్యూ ఎంత, 0.6. ఓకే, అలాగే 2/3 అంటే తెలుసు కదా, 2/3. సో 0 పాయింట్ పెట్టుకుంటే 0, 6 3s 18, తర్వాత 2 వస్తుంది. మళ్ళీ 0 వేసుకుంటే 6 3s 18, మళ్ళీ 2 వస్తుంది. 6 3s 18, 2. సో ఈ వాల్యూ ఎంత వస్తుంది, 2/3 వాల్యూ 0.666 అంటే 6 బార్, 0.6 బార్ అనమాట. ఇది 0.6.
0.66. సో వీటి మధ్యలో ఎన్ని కావాలంటే వాడికి ఏదో ఒక 3 కావాలంట. 3 కావాలంటే 0.6 ఫస్ట్ది ఈ నెంబర్ లైన్ మనం చూసుకున్నట్టయితే ఇది 0.6 అండ్ నెక్స్ట్ నెంబర్ 0.66. మధ్యలో మీరు 66 అప్ టు 7 ఏదో వస్తుంది. 66 అంటే 0.6 కానీ ఎక్కువ ఉంది కాబట్టి 0.67 కూడా రాసుకోవచ్చు. అంటే ఏంటి 0.6కి 0.66కి మధ్యలో ఎన్ని మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. 66 కదా 5 ఉంటాయి. 1 2 3 4 5 అంటే 0.61 0.62 0.63 0.64 0.65 0.66 కదా. సో వీటిలో ఏదన్నా ఒక 3 రేషనల్ నెంబర్స్ తీసుకుంటే చాలు. ఓకే అంటే వీటి మధ్య ఉండే 3 నెంబర్స్ ఏదో ఒకటి మీ ఇష్టం. నా ప్రకారం అయితే కనుక 0.61 0.63 0.65 3 నెంబర్స్ తీసుకున్నాం. ఈ 3 నెంబర్స్ని నేను ఏ విధంగా రాసుకోవచ్చు. P/Q ఫామ్లో రాయాలి. P/Q ఫామ్లో అంటే 61/100 అండ్ 63/100 అండ్ 65/100 రాసుకోవచ్చు కదా. ఇవే రేషనల్ నెంబర్స్. దీస్ ఆర్ ద రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 2/3. సో వీటిని ఇంకా మీరు సింప్లిఫై చేయాలనుకుంటే చేయొచ్చు. ఇవి 2 అయ్యే అవకాశం లేదు, కానీ ఇది 5 టేబుల్లో అవుతుంది. 13 5s 65 అండ్ 20 5s 100 అంటే ఇది 13/20 కింద రాయొచ్చు. సో ఈ 3 రేషనల్ నెంబర్స్ మీ ఇష్టం. ఇవే తీసుకోవాలా సార్ అంటే ఇవి కూడా తీసుకోవచ్చు. 0.62 0.64 అవి కూడా తీసుకోవచ్చు. సో ఈ 61/100 63/100 అండ్ 13/20 ఇవి 3 కూడా రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 2/3. ఇది ఒక మోడల్. అలా కాకుండా సార్ మేము మీన్ మెథడ్ యూజ్ చేస్తాం అంటే కనుక మీన్ మెథడ్ కూడా యూజ్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో ఇది 3/5 అండ్ ఇది 2/3. ఈ రెండింటిని ఏబీల కింద తీసుకుంటాం. ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ. మీన్ వాల్యూ ప్రకారం ఈ మిడిల్లో ఉన్నది ఎలా వస్తుంది, a+b/2 అంతే కదా, బై యూజింగ్ మీన్ వాల్యూ. మీన్ వాల్యూ ప్రకారం a+b/2. ఇక్కడ ఏ వాల్యూ ఎంత 3/5 ప్లస్ బి వాల్యూ 2/3/2. సో వాల్యూ ఎంత వస్తుంది, పైన ఎల్సిఎం తీస్తే 5 3s 15. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి 3 3s 9 ప్లస్ 5 2s 10/2 అంటే ఎంత వస్తుంది 10 + 9 19/15 2s 30. సో నెక్స్ట్ ఎంత వచ్చింది 19/30. మిడిల్ వాల్యూ 19/30 వచ్చింది. సో ఈ రెండింటికి మళ్ళీ మీన్ వాల్యూ కట్టారనుకోండి, ఇది ఏ వాల్యూ తీసుకొని ఇది బి వాల్యూ తీసుకుంటే ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. తర్వాత ఇది ఏ వాల్యూ తీసుకొని ఇది బి వాల్యూ తీసుకుంటే ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది. అలా కూడా చేయొచ్చు. అవి కూడా రేషనల్ నెంబర్స్ ఇన్ బిట్వీన్ ద 3/5 అండ్ 2/3 వస్తాయి అన్నమాట. సో ఇక్కడ చేస్తే 19/30 వచ్చింది. 19/30కి మళ్ళీ 3/5కి చేస్తే కనుక ఇంకొక నెంబర్ వస్తుంది, ఇక్కడ ఉండే వాల్యూ. ఓకే, తర్వాత 19/30కి 2/3కి చేస్తే కనుక ఇక్కడ ఉండే వాల్యూ వస్తుంది. సో దీస్ ఆర్ ద 3 రేషనల్ నెంబర్స్ అని కూడా మీరు ఇక్కడ ఇండికేట్ చేయొచ్చు. అలా చేసినా సరే ఓకే. సో ఈ వాల్యూస్ని కూడా ఫైండ్ అవుట్ చేద్దామా లేకపోతే, సో చెప్పాను కదా 2 వాల్యూస్ని కొంచెం పక్కన చేసేస్తాను చూడండి. సో దాని ప్రకారం ఏంటి, a+b/2. ఏ వాల్యూ ఎంత 3/5 ప్లస్ బి వాల్యూ ఎంత, ఇక్కడ ఏ వాల్యూ 3/5 తర్వాత బి వాల్యూ 19/30. 19/30/2. ఎల్సిఎం తీసినట్టయితే పైన 30. ఓకే, సో దీంట్లో అయ్యే అవకాశం లేదు కదా, అంటే 3 + 30తో కూడా అయ్యే అవకాశం లేదు. 19/2 అంటే ఎంత వస్తుంది 9 + 13 22. 22/60. 22/60 అంటే ఎంత 11/30. సో ఈ వాల్యూ ఎంత వచ్చింది 11/30. నెక్స్ట్ ఎంత వస్తుంది ఆటోమేటిక్గా, ఇది 8/30
18/30 వెయిట్ కరెక్టేనా మనం చేసేది? సో 19 3 22/30. ఓకే, సో 30తో చేసుకున్నట్టయితే ఇది 5 30లో 6 టైమ్స్ కాబట్టి 6 ప్లస్ సో 6 5 30 కదా, 6 3 18 అవుతుంది. ఇది 18 ప్లస్ 9 ఎంత? 19 ఎంత? 27. 37/60 ఇది 37/60. నెక్స్ట్ ఎంత వస్తుంది? ఈ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయండి. 19 + 30/2/3. ఈ రెండు వాల్యూస్ని తీసుకుంటే కనుక ఇక్కడ ఉండే వాల్యూ వస్తాయి. అలా కూడా చేయొచ్చు. ఓకేనా? సో అది చేస్తే ఎంత వస్తుంది అంటే వాల్యూ చేస్తే ఎంత వస్తుంది? 39/60 వస్తుంది. ఎందుకంటే ఈజీగా చెప్పేయచ్చు దీన్ని. ఎలా చెప్తున్నానో చూడండి. ఇది 3/5. 3/5 అంటే 12తో మల్టిప్లై చేసి 12తో డివైడ్ చేసాను అనుకోండి. 3 12s 36. 3 12s 36/5 12s 60 అంటే 36/60 అవుతుంది. తర్వాతది 37/60 వచ్చింది. తర్వాతది ఇది 19/30 కదా. 19/30 అంటే 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేసాం అనుకోండి. 19 2s 38. 38/60 అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా ఎంత వస్తుంది? 39/60. తర్వాతది 40/60. 20తో మల్టిప్లై చేసి 20తో డివైడ్ చేయి. 22s 40. 23s 60. 40/60. సో 36 37 38 39 40. సో మధ్యలో ఉండేవి ఆటోమేటిక్గా అర్థమయ్యాయి అనుకుంటా మీకు. 37 38 39 ఇవి అలా కూడా చేయొచ్చు. ఓకే, సో వీటిని కూడా మనం మిడిల్లో ఉండే రేషనల్ నెంబర్స్ అని చెప్తాం అనమాట. నెక్స్ట్ రిప్రజెంట్ -8/5 -8/5 ఇన్ ఏ నెంబర్ లైన్. నెంబర్ లైన్ మీద ఈ రెండింటిని రిప్రజెంట్ చేయాలంట. సో ఎన్ని పార్ట్స్ కింద చేశాడు? 5 పార్ట్స్ కింద చేశాడు. నేనేం చేస్తానంటే 0 తీసుకుంటాను. లెఫ్ట్ సైడ్ ఇది -1 ఇంకా -2. సో రైట్ సైడ్ కూడా అంతే 1 2. సో ఏమన్నాడు వీడు? 5 పార్ట్స్ కింద చేశాడు. ఓకే, అంటే ఒక్కొక్క దాన్ని నేను ఎన్ని పార్ట్స్ కింద చేస్తాను? 5 పార్ట్స్ కింద చేస్తాను ఒక్కొక్క దాన్ని. అంటే 0/5 ఇటుపక్క ఉంది కదా, కాబట్టి -1/5 -2/5 -3/5 -4/5. ఇక్కడ 1 అంటే -5/5. -5/5 అంటే 1. తర్వాత -6/5 -7/5 -8/5 -9/5 -10/5. -10/5 అంటే -2a. సో రైట్ సైడ్ వెళ్ళినట్టయితే ఇది 0/5 కదా. 1/5 2/5 3/5 4/5 1 అంటే 5/5. తర్వాత నెక్స్ట్ది 6/5 7/5 8/5 9/5 10/5. 10/5 అంటే 2 గమనించండి. ఓకే, అంటే ఏం చేశాను? 0 0 -1 -2 అండ్ 1 2 నెంబర్ లైన్ తీసుకున్నాను. నెంబర్ లైన్ తీసుకొని ఇక్కడ డివిజన్ 5 ఉంది కాబట్టి ప్రతిదాన్ని 5తో డివైడ్ చేసుకుంటూ వెళ్ళాను అంతే. సో లెఫ్ట్ సైడ్ ఉండే వాటిని -1/5 -2/5 -3/5 -4/5 -5/5. -5/5 ఈజ్ నథింగ్ బట్ -1. ఎందుకంటే 5 5 క్యాన్సిల్ అయిపోయి -1 ఉంటుంది. -6/5 -7/5 -8/5 -9/5 -10/5. -10/5 అన్నా -2 అన్నా ఒకటే. ఎందుకంటే 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే -2 వస్తుంది. ఇక్కడ 1/5 2/5 3/5 4/5 5/5 అంటే 1. 5 5 క్యాన్సిల్ అయిపోయి 1 మిగులుతుంది. 6/5 7/5 8/5 9/5 10/5
10/5 అన్నా 2 అన్నా సరే ఒకటే, ఎందుకంటే 10 2 క్యాన్సిల్ అయిపోయి 10 5 క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దేన్ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమన్నాడు, 8/5ని -8/5ని రిప్రజెంట్ చేయమన్నాడు. అవి ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ 8/5 అనేది ఎక్కడ ఉంది. ఓకే, మీకు తెలుస్తుందని చేస్తున్నాను. ఓకే, 8/5 అది -8/5 ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది. ఈ రెండింటిని నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేయమన్నాడు, మనం చేసేసాం. అది లెక్క రిప్రజెంట్ చేసిన విధానం. ఓకే, సో ఫస్ట్ ఏం తీసుకున్నాను, నెంబర్ లైన్ తీసుకున్నాను, వాటి మీద ఏం చేశాను, 0 1 అదే -1 -2 అండ్ 1 2 తీసుకున్నాను. ప్రతిదాన్ని ఏం చేశాను, 5 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. ఓకే, 5 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో అర్థమవుతుందని మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో 5 పార్ట్స్ కింద డివైడ్ చేశాను ఒక్కొక్క దాన్ని కూడా, ఎందుకంటే డివిజన్ 5 ఉంది కాబట్టి ఒక్కొక్క పార్ట్ని ఎన్ని చేశాను, 1 2 3 4 5. ఓకే, సో 5 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. 1/5 2/5 3/4 4/5 5/5. అలాగే ఇది కూడా 1 2 3 4 ఇదిగోండి ఇంకొక ముక్క 5. నెక్స్ట్ వీటిని కూడా 1 2 3 4 1తో కలిపి 5. తర్వాత 1 2 3 4 నెక్స్ట్ పార్ట్ 5. ఓకే, 5 ముక్కల కింద విడదీసాం. వీటికి నేమ్స్ ఇచ్చుకున్నాను, అంతేనా. సో 0 కాబట్టి నెక్స్ట్ వచ్చేది లెఫ్ట్ సైడ్ వెళ్తుంది కాబట్టి -1/5 -2/5 -3/5 -4/5 -5/5. -5/5 అంటే అంతే, ఇది 0/5 కదా. 5 పార్ట్స్ కింద చేసాం ప్రతిదాన్ని. తర్వాత -6/5 -7/5 -8/5 -9/5 -10/5. -10/5 అన్నా సరే -2 అన్నా సరే ఒకటే. ఓకే, -5/5 అన్నా -1 అన్నా ఒకటే. తర్వాత రైట్ సైడ్కి వెళ్ళే కొద్ది కూడా అదే చేశాను. 1/5 2/5 3/5 4/5 5/5. ఓకే, నెక్స్ట్ 6/5 7/5 8/5 9/5 10/5. 10/5 అన్న 2 అన్న ఒకటి. సో ఇది మనం చేసే విధానం. సో వీటిలో మనల్ని -8/5ని ఇంకో -8/5 ఇక్కడ ఉంది, తర్వాత 8/5ని రిప్రజెంట్ చేయమన్నాడు, చేసి చూపించాం. అది ఈ లెక్క. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్స్ ఇన్ డెసిమల్ నెంబర్స్. డెసిమల్ నెంబర్స్ కింద రిప్రజెంట్ చేయాలంటే వీటిని డెసిమల్ నెంబర్స్ కింద రిప్రజెంట్ చేయాలంటే ఫస్ట్ చూడండి, ఫస్ట్ రోమన్లో ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చాడు, 242/1000. దీన్ని డెసిమల్ ఫామ్లో రిప్రజెంట్ చేయాలి. డెసిమల్ ఫామ్ అంటే నథింగ్ బట్ ఫ్రాక్షనల్ ఫామ్. సో ఇక్కడ చూడండి 3 zeros ఉన్నాయి కాబట్టి డివైడ్ చేసామనుకోండి ఎంత వస్తుంది, 0.242 వస్తుంది. సరే ఎలా చెప్పేశారు, ఇక్కడ చూడండి 3 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 3 digits రావాలి. ఓకే, పాయింట్ తర్వాత 3 digits రావాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఇలా కాకుండా ఇది ఏమని ఇచ్చాడంటే 242/100 ఇచ్చాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 242/100 ఇచ్చాడు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, కాబట్టి స్టార్ పెట్టుకుంటున్నాను. 242/100 ఇస్తే ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ రావాలి, 2 digits తర్వాతే పాయింట్ రావాలి కాబట్టి 2.42 వస్తుంది. ఓకే, 2.42 2 digits తర్వాతే పాయింట్ వస్తుంది. ఇక్కడ 3 digits ఉన్నాయి, 3 zeros ఉన్నాయి కాబట్టి 1 2 3 digits తర్వాత పాయింట్ వస్తుంది. అంతకన్నా ముందు ఏం లేవు కాబట్టి 0 పాయింట్ పెట్టుకున్నాను. ఈజీ. నెక్స్ట్ది సెకండ్ది 354/500. సో దీన్ని ఎలా చేస్తానంటే 354/500ని 5 × 100 రాయచ్చా. సో 1/5
ఇంటూ 354/100 రాయచ్చా? అంటే ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, 1 తర్వాత 2 జీరోస్ ఉన్నాయి, కాబట్టి ఏమవుతుంది 3.54 బై ఎంత ఉంటుంది, 100 పోయింది కాబట్టి 5 మాత్రం మిగులుతుంది. 354/3.54/5. సో ఈ వాల్యూని మీరు క్యాల్కులేట్ చేసినట్టయితే పక్కన, ఇది ఎగ్జాంపుల్ కాబట్టి మీరు రాసుకోవాల్సిన అవసరం లేదు. సో 3.54/5. సో ఇక్కడ 3 ఉంది, పాయింట్ కన్నా ముందు 3 ఉంది. 3తో 5లో 3 పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటాం. 0 పాయింట్ పెట్టుకుంటే ఈ రెండింటికి చూడవచ్చు. సో 7 5s 35, ఇంకేం మిగిలింది 4. ఆల్రెడీ పాయింట్ పెట్టేసాం కాబట్టి 0 వేసుకోవచ్చు. ఓకే, 4 పెట్టేసాం కాబట్టి 0 వేసుకోవచ్చు. అంటే 8 5s 40. సో ఎంత వచ్చింది 0.78. ఇది డెసిమల్ ఫామ్. 354/500కి ఇలా చేయాలి. లేకపోతే సార్ మేము డైరెక్ట్ చేస్తాం, ఇబ్బంది ఏం లేదు. ఇది ఎలా చేసినా సరే 2 పాయింట్స్ తర్వాత 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టుకుంటారు. అంటే 354/5, 3.54/5. 3.54/5 వేస్తే 0.78 వచ్చిందనమాట ఆన్సర్. ఓకే, 0.78 అండ్ 0.242. నెక్స్ట్ థర్డ్ వన్ 2/5. ఇది ఆల్రెడీ మీరు చేసేస్తారు 5తో 2ని. సో 2 5లో పోదు కాబట్టి 0 పాయింట్ పెట్టుకుంటున్నాం, అప్పుడు 0 వస్తుంది. 4 5s 20. సో 0.4 దీని వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చాడు 115/4. సో మీరు చేయొచ్చు, వీటిని పక్కన చేసుకుంటే చాలు. 4 కదా, సో 2 4s 8, 3 మిగులుతుంది. 8 4s 32, 3 మిగులుతుంది. ఇంకా పైన ఏం లేవు దించడానికి కాబట్టి పాయింట్ పెట్టుకుంటాను. 7 4s 28, 2 మిగులుతుంది, 0 పెట్టుకుంటాను. 5 4s 20. సో ఇవన్నీ టెర్మినేట్ అవుతున్నాయి గమనించండి. సో 0 ఏమొస్తున్నాయి, రిమైండర్ 0 వస్తుంది కాబట్టి దీస్ ఆర్ టెర్మినేటింగ్. ఓకే, 28.75 టెర్మినేటింగ్ డెసిమల్స్. సో నెక్స్ట్ది ఫిఫ్త్ వన్. సో ఫిఫ్త్ వన్ అనకూడదు, సెకండ్ రోమన్లో ఫస్ట్ వన్. ఇదేమొచ్చింది 2/3. ఇది ఆల్రెడీ మనం ఇందాక చేసాం. సో 3తో చేస్తే ఎంత వస్తుంది 0.666 అప్ టు 7, అంటే 0.6 బార్. అంటే ఏం చెప్తాను దీన్ని నేను, ఇవి ఇప్పుడు వరకు వచ్చిన 4 కూడా 1 2 3 4, 1 2 3 and 4, వీటన్నిటికీ ఆన్సర్ ఎలాగొచ్చింది టెర్మినేటింగ్ డెసిమల్. టెర్మినేట్ అయిపోతున్నాయి అవన్నీ కూడా, అంటే రిమైండర్ 0 వస్తుంది. కానీ ఇది నాన్ టెర్మినేట్ అవ్వట్లేదు, నాన్ టెర్మినేటింగ్. మళ్ళీ రిపీట్ అవుతుంది ఈ 6 కాబట్టి రికరింగ్ డెసిమల్. నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటే వచ్చిందే మళ్ళీ వస్తుంది, వచ్చిన డిజిట్సే మళ్ళీ వస్తున్నాయి కాబట్టి నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అని చెప్తుంది నేను. తర్వాత సెకండ్ వన్ ఏంటి 25/36. -25/36 25/36. యా, -25/36 అంటారు. ఓకే, -25/36 మీరు చేసినట్టయితే 25. సార్ మైనస్ కదా, మైనస్ ఆన్సర్లో మైనస్ పెట్టుకుందాం. ఓకే, సో 0.0 పెట్టుకున్నట్టయితే సో ఎంత వస్తుంది 25/36. దీన్ని చేసినట్టయితే మనకి చూడండి 0.6944 చేసినట్టయితే 0.6944 మళ్ళీ చేసినా మళ్ళీ 4 144. సో 160
మళ్ళీ అవే వస్తుంది, అదే రిపీట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏం రాసుకోవచ్చు, మైనస్ ఆల్రెడీ ఉంది కాబట్టి మైనస్ పెట్టుకుంటున్నాను. 0.694 బార్ అంటే 4 అనేది రిపీట్ అవుతుంది. 4 అనేది ప్రతిదీ అలాగే వస్తుంది కాబట్టి ఇది కూడా నాన్ టెర్మినేటింగ్, టెర్మినేట్ అవ్వట్లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్. రిపీట్ అవుతుంది కాబట్టి రికరింగ్ డెసిమల్. సో నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అది. తర్వాత థర్డ్ వన్ 22/7. 22/7 మనకు ఆల్రెడీ తెలుసు, పై యొక్క వాల్యూ అది ఆల్రెడీ చెప్పాను. సో ప్రాక్టికల్గా చేసి చూద్దాం. 7 22, సో 3 7s 21, సో 1 0 1 7 7 3 0 4 7s 28 2 and 2 7s 14 6 1 4 2 8 4 0 5 7s 35 5 0 అంటే ఇలా వస్తూనే ఉంటుంది. ఏ వాల్యూ వస్తుంది, 3.1428 అప్ టు 7 ఇలా వస్తూనే ఉన్నాయి. 5 7 50 కదా, 7 7 49 ఇలా వస్తూనే ఉంటుంది. సో రిపీట్ అయ్యే నెంబర్స్ కాదు, ఏదో ఒకటి దాని ఇష్టం వచ్చింది వస్తుంది. 1 వచ్చింది మళ్ళీ 1 ఎక్కడ రావట్లేదు, 4 వచ్చింది మళ్ళీ 4 ఎక్కడ రావట్లేదు, అంటే రిపీట్ అవ్వట్లేదు కానీ టెర్మినేట్ కూడా అవ్వట్లేదు. రిపీట్ అవ్వట్లేదు, టెర్మినేటింగ్ అవ్వట్లేదు. కాబట్టి ఇలాంటి వాటిని మనం ఏం చూస్తామంటే నాన్ టెర్మినేటింగ్. టెర్మినేట్ అవ్వట్లేదు, నాన్ టెర్మినేటింగ్, టెర్మినేట్ అవ్వట్లేదు ఎందుకంటే ఎక్కడ 0 రావట్లేదు. అండ్ రికరింగ్ ఏమైనా అవుతుందా, ఏదైనా ఒక వాల్యూ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి నాన్ రికరింగ్, నాన్ టెర్మినేటింగ్, నాన్ రికరింగ్ డెసిమల్. సో ఎలాంటిది వస్తుంది, నాన్ టెర్మినేటింగ్, టెర్మినేట్ అవ్వట్లేదు, 0 అవ్వట్లేదు. నాన్ రికరింగ్, ఒకే డిజిట్ అనేది రిపీట్ అవ్వట్లేదు. ఇక్కడ చూడండి 6 రిపీట్ అవుతుంది కాబట్టి రికరింగ్ డెసిమల్ అని చెప్పాను. తర్వాత ఇక్కడ 4 రిపీట్ అవుతుంది కాబట్టి రికరింగ్ డెసిమల్ అని చెప్పాను. కానీ ఇక్కడ ఎటువంటిది రిపీట్ అవ్వట్లేదు కాబట్టి నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ 11/9 ఎంత వచ్చిందో చూద్దాం. 19 9 20, సో పాయింట్ పెట్టుకుంటాను.